నమస్తే, నేను మీ నిర్వాణ. ఈ వీడియోలో మనం స్నో కింగ్డమ్ టైమింగ్ అండ్ స్లాట్ డీటెయిల్స్, టికెట్స్ అండ్ కాంబో ఆఫర్స్, ఇక్కడ రైడ్స్ అండ్ యాక్టివిటీస్, 12D మూవీ డీటెయిల్స్తో పాటు కిడ్స్తో వచ్చేవారు మస్ట్ అండ్ షుడ్గా తెలుసుకోవాల్సిన విషయాల గురించి కూడా మాట్లాడుకుందాం. వెల్కమ్ టు నిర్వాణ టేస్ట్ ఆఫ్ ఎటర్నిటీ. నేను మీ నీరు. మనకి హైదరాబాద్లో 2 స్నో జోన్స్ ఉన్నాయి. ఒకటి వచ్చి స్నో వరల్డ్ అని పిలుస్తారు, ఇంకొకటి వచ్చేసి స్నో కింగ్డమ్ అని పిలుస్తారు. స్నో వరల్డ్ మనకి లోవర్ ట్యాంక్ బండ్లో ఉంటే, స్నో కింగ్డమ్ వచ్చేసి ఈ శరత్ సిటీ మాల్ 5th ఫ్లోర్లో ఉంటుంది. అండ్ ఇది వచ్చేసి మనకి కొండాపూర్ హైదరాబాద్లో ఉంది. ఇక్కడ మనకి అదర్ యాక్టివిటీస్ కూడా ఉన్నాయి, దాని గురించి నేను తర్వాత మాట్లాడతాను. యాక్చువల్లీ మేము ఫస్ట్ స్నో వరల్డే ప్లాన్ చేసుకున్నాము, బట్ అక్కడికి వెళ్ళి చూసేసరికి ఫుల్ రష్గా ఉండింది. లోకల్ పీపుల్తో పాటు టూరిస్ట్ బస్సెస్ కూడా ఎక్కువగా కనిపించాయి. సో ఇప్పుడు ఆ రష్లో ఉండి వెయిటింగ్ లిస్ట్లో ఉండే కన్నా స్నో కింగ్డమ్కి వెళ్ళి ఎంజాయ్ చేయడం బెటర్ అనిపించింది. స్నో కింగ్డమ్ మనకి మాల్లో ఉండడం వల్ల పార్కింగ్ అయితే ఎటువంటి ఇబ్బంది ఉండదు, బట్ వీకెండ్స్ మాత్రం కొద్దిగా రష్ అయితే ఎక్కువగా ఉంటుంది. నెక్స్ట్ మనం టైమ్ స్లాట్స్, ప్రైస్ డీటెయిల్స్ అండ్ మూవీ టికెట్ డీటెయిల్స్ గురించి కూడా మాట్లాడుకుందాం. సో మనకి టైమ్ స్లాట్ వచ్చేసి 11:15కి స్టార్ట్ అవుతుంది. 11:15 నుంచి 12 వరకు ఉంటుంది. మళ్ళీ 15 minutes గ్యాప్ ఇచ్చి నెక్స్ట్ ది సెషన్ స్టార్ట్ చేస్తారు. సో ఇలా మనకి కంప్లీట్గా ఒక 10 సెషన్స్ ఉంటాయి. అండ్ ఈ 10 సెషన్స్కి మధ్యలో 15 minutes గ్యాప్ ఇస్తూ వస్తారు, ఎందుకంటే కంప్లీట్ మెయింటెనెన్స్ చేయడానికి. మనకి టికెట్స్ ప్రైస్ వచ్చేసి అడల్ట్స్కి టికెట్ వచ్చేసి 800 రూపీస్ ఉంది, కిడ్స్కి వచ్చేసి 700 రూపీస్ ఉంది. ఇక్కడ కిడ్స్ అంటే మనకి 2 నుంచి 11 సంవత్సరాల పిల్లల్ని కన్సిడర్ చేస్తారు. మీరు కనుక ఓన్లీ 12D మూవీ చూడాలి అని అనుకుంటే అడల్ట్కి టికెట్ ప్రైస్ వచ్చేసి 150 రూపీస్ అండ్ కిడ్స్కి వచ్చేసి కూడా 150 రూపీస్ ఉంటుంది. ఒకవేళ మీరు 2 స్నో కింగ్డమ్ అండ్ 12D మూవీ షో చూడాలి అనుకుంటే అడల్ట్స్కి వచ్చేసి టికెట్ ప్రైస్ 900 రూపీస్ ఉంటే కిడ్స్కి వచ్చేసి 800 రూపీస్ ఉంది. సో మ్యాక్సిమం కాంబో చూస్ చేసుకోవడానికి ట్రై చేయండి, బెస్ట్ డీల్గా ఉంది. అంతేకాదు మనకి టికెట్స్ బోత్ ఆన్లైన్ అండ్ ఆఫ్లైన్ మోడ్లో కూడా దొరుకుతాయి. మీకు కనుక ఆన్లైన్ లింక్ కావాలంటే డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను, చెక్ చేసుకోండి. అండ్ మీరు కనుక ఒకవేళ ఆన్లైన్లో టికెట్స్ని బుక్ చేసుకుంటే పర్ఫెక్ట్ అదే టైంకి ఇక్కడ ఉండేలాగా ప్లాన్ చేసుకుని అయితే రండి. టికెట్ కౌంటర్కి ఆపోజిట్లోనే బ్యాగేజ్ కౌంటర్ ఉంటుంది. సో మన చెప్పల్స్, షూస్ని ఇక్కడే డిపాజిట్ చేయాల్సి ఉంటుంది. అండ్ ఇది ఫ్రీ ఆఫ్ కాస్ట్, ఇక్కడ మనం ఏం అమౌంట్ పే చేయాల్సిన అవసరం ఉండదు. అంతేకాదు బ్యాగేజ్ కౌంటర్ పక్కన మనకి మరో 3 కౌంటర్స్ ఉంటాయి. ఫస్ట్ది వచ్చేసి ఫోటో కౌంటర్ ఉంటుంది, దాని పక్కన మనకి టీ అండ్ స్నాక్ జోన్ ఉంటుంది. దీని గురించి నేను తర్వాత మాట్లాడతాను. నేను వచ్చేసి సండే 6:15 సెషన్ని బుక్ చేసుకున్నాను. సో ఇంకా 15 minutes ఉంది కాబట్టి కంప్లీట్గా మళ్ళీ స్టాక్ అంతా లోపలికి తీసుకొని వెళ్తున్నారు. సో ఒకసారి స్టాక్ అంతా లోపలికి తీసుకొని వెళ్ళిన తర్వాత అయితే ఓపెన్ చేస్తారు. అప్పుడు వెళ్ళి మనం మన ఐటమ్స్ని కలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఫస్ట్ మనకి ఎంట్రన్స్ దగ్గరే సాక్సెస్ ఇస్తారు. నెక్స్ట్ బూట్స్, జాకెట్స్, గ్లౌస్కి సపరేట్ కౌంటర్స్ ఉంటాయి. అవన్నీ మనము వెళ్ళేసేసి అక్కడికే వెళ్ళి తీసుకోవాల్సి ఉంటుంది. మన సైజ్ని మనమే చెక్ చేసుకొని తీసుకోవాల్సి ఉంటుంది. ఒకవేళ వాళ్ళు ఇచ్చిన దాంట్లో మీకు ఏదైనా సైజ్ ప్రాబ్లం ఉన్నా అప్పటికప్పుడే ఎక్స్చేంజ్ చేసుకోవచ్చు. మనం తీసుకున్న ఈ ఐటమ్స్ మొత్తం టికెట్లోనే ఇంక్లూడ్ అయి ఉంటాయి. సో మనం వేటికి ఎక్స్ట్రా ప్రైస్ పే చేయాల్సిన అవసరం లేదు. అండ్ మనం మన ఐటమ్స్ అన్ని తీసుకొని వచ్చి ప్రశాంతంగా ఇక్కడ కూర్చొని ఎవరి వాళ్ళు అన్ని సెట్ చేసుకొని వేసుకోవచ్చు. ఒకవేళ మీకు ఏదైనా ప్రాబ్లం ఉన్నా, సైజ్ ప్రాబ్లం ఉన్నా మీరు పక్కనే వెళ్ళి ఎక్స్చేంజ్ చేసుకొని రావచ్చు. నాకు ఇచ్చిన షూ అయితే కొద్దిగా సైజ్ అయితే చాలా లూజ్ ఉన్నింది. మళ్ళీ నేను వెళ్ళి దాన్ని ఎక్స్చేంజ్ చేసుకొని ఇంకొకటి తీసుకోవాల్సి వచ్చింది. వామ్ జాకెట్స్ అన్ని వేసుకున్న తర్వాత మనం ఈ వెయిటింగ్ రూమ్లో 5 minutes ఉండాల్సి ఉంటుంది. సో దట్ మనం ఆ లోపల క్లైమేటిక్ కండిషన్స్కి సెట్ అవుతాము. నెక్స్ట్ మనని ఆ స్నో ఛాంబర్లోకి అలౌ చేస్తారు. 14,000 square feet ఏరియా, -8 degreesలో మనం కంప్లీట్గా 45 minutes చిల్ అండ్ జాయ్ ఫీల్ అవుతాము. స్నో కింగ్డమ్లో మనకి చాలా ఐస్ ఎలిమెంట్స్ ఉంటాయి, లైక్ స్నో బేర్స్, ఇగ్లూ, పెంగ్విన్స్, అంటార్టికన్ సీల్స్, స్నోమ్యాన్. సో మీరు వీటన్నిటితో ఫొటోస్ తీసుకొని మీ బ్యూటిఫుల్ మెమరీస్ని ఫ్రీజ్ చేసుకోవచ్చు. అంతేకాదు మనకి లోపలే కెమెరామ్యాన్ కూడా ఉంటారు. వాళ్ళు మనకి ఫొటోస్ తీసి మనం బయటికి వెళ్ళిన తర్వాత మనం ఆ ఫొటోస్ని తీసుకోవచ్చు. వీళ్ళేంటంటే మనకి సైడ్లోనే ఉండి మనకు కూడా తెలియకుండా కొన్నిసార్లు సర్ప్రైజ్ ఫొటోస్ కూడా తీస్తూ ఉంటారు. సో మీరు బయటికి వెళ్ళినాక అక్కడ చెక్ చేసుకోవచ్చు.
అండ్ ఇక్కడున్న ఇగ్లూ హౌస్కి అయితే చాలా క్రేజ్ ఉంది. చిన్నపిల్లలు అయితే మొత్తం లోపలికి వెళ్ళేసేసి అక్కడంతా తిరిగి బయటకు వచ్చేసేసి ఫొటోస్ దిగుతున్నారు. బేసికల్గా లోపలైతే మనకి ఏమీ ఉండదు, జస్ట్ ఏంటంటే పిల్లల ఇంట్రెస్ట్ కోసం లోపలికి వెళ్ళేసి కాసేపు ఉండి బయటికి వచ్చేస్తున్నారు. మ్యాక్సిమం చాలా మంది ఇక్కడ ఫొటోస్ కూడా దిగుతూ ఉన్నారు. అండ్ ఇక్కడ మనకి ఇంకా చాలా అదర్ యాక్టివిటీస్ కూడా ఉన్నాయి. లైక్ ఇక్కడ అడల్ట్స్ కోసం అనేసి స్నో మౌంటైన్ థీమ్ పెట్టారు. సో మాక్సిమం ఇక్కడ అందరూ ఎక్కి ట్రై చేస్తూ ఉన్నారు. బట్ ఇది కేవలం అడల్ట్స్ కోసం మాత్రమే. అండ్ కిడ్స్ కోసం అయితే ఇక్కడ ట్రాంపోలిన్ పెట్టారు, ఇది కూడా చాలా బాగుంది. ఇదే కాకుండా మనకి స్నో స్లైడ్స్ కూడా ఉన్నాయి. యాక్చువల్గా మనమే ట్యూబ్స్ని తీసుకెళ్ళి ఆ మెట్లని ఎక్కేసి పైకి వెళ్ళి పైనుంచి మనం ఇక్కడ స్లైడ్ చేయాల్సి ఉంటుంది. ఇది కిడ్స్ యాజ్ వెల్ యాజ్ అడల్ట్స్ అందరూ ఎంజాయ్ చేస్తారు. అందరూ ఈ పర్టికులర్ యాక్టివిటీని అయితే చాలా బాగా ఎంజాయ్ చేస్తూ ఉన్నారు. ఒకవేళ మీ కనుక ఈ ఐస్ ఛాంబర్లో ఏదైనా ప్రాబ్లం అనిపిస్తే మీరు మధ్యలోనే వెళ్ళిపోవచ్చు. సో మనకి ఎప్పుడు డోర్స్ అయితే ఓపెన్గా ఉంటాయి, మీరు వెళ్ళిపోవచ్చు. అంతేకాదు మీరు కనుక ఒకవేళ ఈ ఐస్కి తట్టుకోలేని పరిస్థితిలో ఉన్నప్పుడు మీకు అక్కడ మనకి బ్యాగేజ్ కౌంటర్ దగ్గర హీటర్స్ కూడా అవైలబుల్గా ఉన్నాయి. సో చిన్నపిల్లలతో వచ్చిన వాళ్ళు అక్కడికి వెళ్ళి హీటర్స్ని యూస్ చేసుకోవచ్చు. కరెక్ట్ 30 minutes ముందు మనకి ఇక్కడ మొత్తం రైడ్స్ అన్ని ఆపేసేసి డీజేని మొదలు పెడతారు. అండ్ ఈ డీజే జోన్లోకి వచ్చేసేసి అందరూ డాన్స్ చేయడం మొదలు పెడతారు. స్నో కింగ్డమ్లో ఉన్నంతసేపు మీరు ఒక మరో ప్రపంచంలో ఉన్నట్టు ఫీల్ అయిపోతారు. చాలా జాయ్ఫుల్గా అండ్ చాలా ఎంజాయబుల్గా ఉంటుంది. 45 minutes అయినా ఇట్స్ వర్త్ అని చెప్పొచ్చు. అంతేకాదు మీరు కనుక చిన్న పిల్లలతో వస్తున్నప్పుడు మాత్రం కొంచెం జాగ్రత్తగా అయితే ఉండండి. కొన్ని చోట్ల ఐస్ డీప్గా ఉండడం వల్ల బూట్స్ గ్రిప్ లేక జారిపోవడం లేదా ఐస్ బూట్స్ లోపలికి వెళ్ళిపోవడం ఇలా జరుగుతూ ఉంటుంది. అండ్ పిల్లలు ఆ ఐస్ని ఆ చల్లదనాన్ని భరించలేకపోతూ ఉంటారు. సో బెటర్ బిలో 7 year పేరెంట్స్ అయితే కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఎందుకంటే వాళ్ళకు ఉండే షూ సైజ్కి అండ్ అక్కడున్న ఐస్ ఎక్కువ ఉండడం వల్ల ఐస్ అయితే ఎక్కువగా లోపలికి వెళ్ళిపోతూ ఉంటుంది. మా బాబుకి అయితే కాళ్ళు అయితే కాసేపు పట్టేశాయి కూడా. సో అందుకే మేమైతే బయటికి వచ్చేసేసాము. సో నేను మీకు స్టార్టింగ్లోనే చెప్పాను కదా, లోపల కెమెరామ్యాన్స్ ఉంటారు, వాళ్ళు ఫొటోస్ తీస్తారు అని. సో మీరు బయటికి వచ్చిన తర్వాత మీరు నచ్చిన ఫొటోస్ని మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. అంతేకాదు ఇక్కడ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫోటో ఫ్రేమ్స్ కూడా ఉంటాయి. ఇక్కడ కనిపిస్తున్న ఈ స్నో గ్లోబ్ టైప్ ఆఫ్ ఫోటో ఫ్రేమ్ వచ్చేసి 1570. అండ్ నెక్స్ట్ ఇది వచ్చేసేసి మనకి రెక్టాంగులర్ షేప్లో వచ్చిన ఈ ఫోటో ఫ్రేమ్ వచ్చేసి 2000 రూపీస్. ఒకవేళ మీరు రెండు తీసుకుంటే కాంబో ఆఫర్లో మనకి 3000 వస్తుంది. లేదు అంటే ఇది వచ్చేసేసి మనకి 1000 రూపీస్ ఉంది. అది కూడా మనకి ఫ్రిడ్జ్ మ్యాగ్నెట్తో కలిపి 1000 రూపీస్కి ఇస్తారు అంట. సో మీరు దేనైనా సరే యూస్ చేసుకోవచ్చు. నేనైతే ఈ గ్లోబ్ షేప్ది తీసుకున్నాను. దీంట్లో ఏంటంటే షైనీ పార్టికల్స్ ఉంటాయి, షేక్ చేసినప్పుడు అచ్చం స్నో ఫాల్ అవుతున్నట్టు ఉంటుంది. అంతేకాకుండా మనకి ఇందులో 2 ఫొటోస్ వస్తాయి. 2 sides నుంచి డిఫరెంట్ ఫొటోస్ని పెట్టుకొని చూసుకోవచ్చు. వచ్చేసి 12D మూవీ. మీరు కనుక ఫస్ట్ మూవీ చూడాలి అనుకుంటే మూవీ చూసి ఆ తర్వాత వెళ్ళి స్నోలో ఎంజాయ్ చేయొచ్చు. లేదు అంటే ఫస్ట్ స్నోలో ఎంజాయ్ చేసేసి తర్వాత వచ్చి మూవీ చూడొచ్చు. ఇట్ డిపెండ్స్ అపాన్ ద టైమింగ్స్ అన్నమాట. మూవీ అయితే చాలా బాగుంది, 12D ఎఫెక్ట్ సూపర్గా ఉంది అని మాత్రం అయితే చెప్పండి. మీరు కనుక ఇలాంటి మూవీస్ ఆల్రెడీ చూసి ఉంటే అంత గొప్పగా అయితే ఏమీ అనిపించదు. నేనైతే 3 out of 5 ఇస్తాను. బట్ ఏంటి అంటే మనకి కాంబో ఆఫర్లో వస్తుంది అండ్ కిడ్స్ కొంచెం ఎంజాయ్ చేస్తారు కాబట్టి కిడ్స్తో వచ్చేవాళ్ళు అయితే పక్కా వెళ్ళి చూడండి. లేదు కేవలం అడల్ట్స్ మాత్రమే వస్తున్నట్టయితే మీరు స్కిప్ చేసినా కూడా పర్వాలేదు. నేను జస్ట్ ఒక గ్లిమ్స్ ఇస్తున్నాను. మీరు మూవీ చూడాలా వద్దా అన్నది కంప్లీట్గా మీ చాయిస్. మీరు మూవీ అంతా కంప్లీట్ చేసుకునే లోపలే మీ ఫోటో ఫ్రేమ్ రెడీ అయిపోయి ఉంటుంది. మీరు అమౌంట్ పే చేసి మీ ఐటమ్ని కలెక్ట్ చేసుకోవచ్చు. మనకి ఏఎంబి మాల్లో ఫుడ్ జోన్ కూడా ఉంటుంది. యాక్చువల్లీ శరత్ సిటీ మాల్ని ఏఎంబి మాల్ అని కూడా అంటూ ఉంటారు. సో ఇక్కడ మనకి ఫుడ్ జోన్ కూడా ఉంటుంది. బట్ వీకెండ్ అండ్ అది కూడా సండే కావడంతో మొత్తం ఫుడ్ జోన్ మొత్తం రష్గా ఉంది. అసలు ఎక్కడ అంటే అక్కడ ప్లేస్ లేకుండా కొంతమంది అయితే నిలబడి కూడా తినడం మొదలు పెట్టారు. సో ఇలా అయితే అవ్వదు అనేసి మేము ఇక్కడ నుంచి బయటికి వెళ్ళిపోయి
అలా దక్షిణాపురంలో డిన్నర్ చేసాము. అంబియన్స్ అయితే చాలా బాగుంది, అంతేకాదు ఫుడ్ కూడా చాలా టేస్టీగా ఉన్నింది. 8 degrees టెంపరేచర్ నుండి బయటికి వస్తాం కాబట్టి మ్యాక్సిమం బాడీని వార్మ్ చేయడానికి ఫస్ట్ ఏదైనా మంచి స్టార్టర్ కానీ లేదా సూప్తో అయితే స్టార్ట్ చేయండి. అంతేకాదు ఆ రోజు కొంచెం బాడీకి హీట్ని అయితే ఇవ్వండి. మ్యాక్సిమం చిన్న పిల్లలు ఉన్న వాళ్ళు మాత్రం పక్కా అయితే సూప్ అయితే తీసుకోండి. మా బాబుకైతే బయటికి వచ్చేసేసరికి జలుబు ఆల్రెడీ స్టార్ట్ అయిపోయి ఉన్నింది. సో మ్యాక్సిమం కిడ్స్ ఉన్న పేరెంట్స్ మాత్రం చాలా జాగ్రత్తగా ఉండండి, బాడీని వార్మ్ చేయడానికి అయితే ట్రై చేస్తూ ఉండండి. నెక్స్ట్ వచ్చేసి మేము 5 సౌత్ స్టేట్ బిర్యానీ కాంబోని తీసుకున్నాము. బిర్యానీస్ అయితే చాలా బాగున్నాయి. ఇందులో మనకి కర్ణాటక మిలిటరీ మటన్ బిర్యానీ, నెల్లూరు రియాజ్ మటన్ బిర్యానీ, హైదరాబాద్ చికెన్ దమ్ బిర్యానీ, కేరళ మలబార్ చికెన్ బిర్యానీ, తమిళనాడు తలపకట్టి బిర్యానీని ఇచ్చారు. ఒరిజినల్ టేస్ట్తో ఎక్కువ మసాలాస్ అండ్ హెవీగా అనిపించకుండా రైస్ చాలా ఫ్లేవర్ఫుల్గా, పీసెస్ టెండర్ఫుల్గా చాలా చాలా మంచిగా అనిపించింది. మస్ట్ అండ్ షుడ్ ట్రై డిష్గా చెప్పొచ్చు. సో దట్స్ ఇట్ గైస్, డే అయితే ఇలా జాయ్ఫుల్గా ఎండ్ అయిపోయింది. సో వీడియోకి సంబంధించి మీకు ఏదైనా డౌట్స్ ఉంటే కింద నేను కమెంట్ సెక్షన్లో అడగచ్చు, కంపల్సరీ వాటికి జవాబు చెప్తాను. మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. మరో కొత్త వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు.